ప్రతి విద్యా సంస్థలో భారతదేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహానీయుల జీవిత గాథలు, వారి ఆశయాలు ప్రతి విద్యార్థికి తెలిసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. శనివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గల్లా మాధవి ఎస్సీసీఎల్ నేతలు మరియు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శనపు యాకబు, దాసరి జ్యోతి, రమణ, లాం వర్ధన్ రావు, నవమి, దగ్గు కిరణ్, గడిద పాటి, కోటేశ్వరరావు, సుధీర్, మార్క్, సాల్మన్ రాజు, చెవల మన్నయ్య, కొమ్మినేని కోటేశ్వరరావు, ముత్తినేని రాజేష్, పఠాన్ అస్మా, ఇమ్రాన్, బుహుదే, రఫీ, శివజ్యోతి, నంది, సరస్వతి, ఉపదల సాంబా, అబ్దుల్ రహీం, చంద్రగిరి, బాబు, అప్పారావు, యాదవ్, మానం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందరూ నాయకులతో, కార్యకర్తలతో ఈ రోజు చాలా చక్కగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెనుకబడిన కులాలకి ఆయన స్ఫూర్తిగా నుంచి ఎంతో సేవలను అందించారు. మరి జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి, స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా ధీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి. అయితే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం. భావి తరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది. అయితే చాలా మందికి ఈ రోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే స్కూళ్ళన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసమన్నా రాసుకుని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం. ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు ఈ రోజు సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంతి అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకుంది. వారి త్యాగాలకి, వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సింది సెలవు దినంగా కాదు, వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాలని మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాలని చూసి. కాబట్టి యావత్ విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇదొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహనీయుల జయంతులు కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే తెలియపరచాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ యొక్క మహనీయుడిని గుర్తు చేసుకుంటూ అందరం కూడా నివాళులు అర్పించినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవ్ గారి ఆఫీసు నందు మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన దళితుల పట్ల అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి అంటరానితనం అనే ఒక సమాజంలో ఉన్నటువంటి తరుణంలో ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క వినూత్నమైనటువంటి చర్యలతోటి ప్రజల్లో అంటరానితనాన్ని నిర్మూలించి మరి అదేవిధంగా మరి దళిత జాతులు వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి అభ్యున్నతి కోసం వారి యొక్క సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి పురోగతికి ఎంతో దోహదం చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఎస్సీ నాయకులుగా మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన ఉప ప్రధానమంత్రిగా మరి భారతదేశంలో కొనసాగాలంటే మాకు ఎస్సీలందరికీ ఒక గర్వకారణం చెప్పుకుంటూ ఈ అవకాశం ఆయన బాబు జగజ్జీవన్ జవహర్ నుండి మా ఎమ్మెల్యే గారు నిలబడ్డారు. మరి అనేక మంది కార్యక్రమాల్లో ఒక ఎమ్మెల్యేగా నేను ఒక 6 ఎమ్మెల్యేలను చూశాను. మరి 6 ఎమ్మెల్యేగా 7వ ఎమ్మెల్యేగా మరి మాధవ్ గారిని చూశాను. మరి ఎప్పుడు ప్రజలతో టైం టు టైము మరి ఆర్నిస్టు ముందుకెళ్తూ మరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఉన్నత పదవులకు వెళ్లి మరి మేడం గారి ద్వారా మేము ముందుకు సాగి మరి మేడం గారిని మరి పని చేసే మాటలు చెప్పడం కాదు, చెప్పిన మాట వెంటనే చేసి అధికారులని ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గ